మన దేశంలో చాలా మిస్టరీ ప్రదేశాలు ఉన్నాయి. మీరు కానీ ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు వీటిని అస్సలు దర్శించకండి. మరి ఆ మిస్టరీ ప్రదేశాలు ఏంటి, వాటి గురించి తెలుసుకున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈ 100 ప్లేసెస్ గురించి నేను చెప్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన దేశం ఎన్నో విఖ్యాతిగాంచిన స్మారక కట్టడాలకు, దేవాలయాలకు, చారిత్రక ప్రదేశాలకు, రహస్య ప్రదేశాలకు నిలయం. ఇవే కాదు, మన దేశంలో ఎన్నో భయంకరమైన ప్రదేశాలు కూడా ఉన్నాయి. ఒక కొలను నిండా ఎముకల గూళ్ళు ఉన్న ప్రదేశం, మరొక చోట కాపలాదారులను భయపెట్టే భూతాలు, మరోపక్క పక్షులన్నీ ఆత్మహత్య చేసుకునే ప్రదేశాలు, ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. మన దేశంలో ఒక పట్టణం ఉంది. ఇది నిషిద్ధ ప్రాంతం. దీంట్లోకి సాయంత్రం 6 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించరు. కొన్ని వేల లక్షల ప్రదేశాలున్న ఈ దేశంలో వందల సంఖ్యలో నిషిద్ధ ప్రాంతాలు కూడా ఉన్నాయి. అలాంటి వాటి గురించి విన్నా, అక్కడికి వెళ్ళినా వెన్నులో వణుకు పుట్టాల్సిందే. వాటి గురించి తెలిస్తే నోరేళ్ల పెట్టాల్సిందే, లేదా భయంతో అరవాల్సిందే. ఇక్కడ కొన్ని ప్రదేశాలను మీకు నేను చెప్తున్నాను. అక్కడికి మీరు అస్సలు వెళ్ళకండి. అయినా మా మాట మీరు ఎందుకు వింటారులేండి, మీరు సాహసవంతులు, ధైర్యవంతులు. సో ఆ ప్రదేశాలు ఒక్కొక్కటిగా ఎక్కడున్నాయో మనం తెలుసుకుందాం. ఒక రాజమహల్ ఉంది. అక్కడ కాపలాదారులను ఒక భూతం ఎడాపడా వాయించేస్తూ ఉంటుందట. మరి అది ఎక్కడ ఉంటో తెలుసుకుందాం. రాజస్థాన్లోని కోటలో ఉంది ప్యాలెస్. ఇక్కడ ఒక భూతం ఉంటుంది. అయితే ఇదేమీ హాని చేయదని అంటారు. 1857లో బ్రిటిష్ పాలన ఉన్న కాలంలో మేజర్ బర్టన్ అనే వ్యక్తిని అతి దారుణంగా హత్య చేశారట. అతడి ఆత్మే ఇలా రాజ్మహల్లో తిరుగుతుందని జనాలు అంటూ ఉంటారు. 178 ఏళ్లుగా బొమ్మాలి నిన్ను వదల అంటూ రాజమహల్లో తిరుగుతూ ఉన్నాడట. వీధుల్లో ఉన్న అనేక మంది కాపలాదారులను కొట్టినట్టు కూడా చెబుతూ ఉంటారు. ఇక మరొకటి, బెంగళూరుకు వెళ్లే దారిలో ఒక డ్యామ్ ఉంది. బైక్లో ఈ డ్యామ్ దాటి వెళ్లే వారికి చుక్కలు కనిపిస్తాయట. ఈ డ్యామ్ గుండా వెళ్లే వారి బైక్ హఠాత్తుగా ఆగిపోతుందట. ఈ విషయాన్ని ఎంతోమంది చెప్పారు. వారు తమ బైక్ను తోసుకుంటూ వెళ్లాల్సి వచ్చేదని చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఇక్కడ మహిళను పూడ్చిపెట్టారట. ఆమె ఇలా ఆత్మ అయి అందరినీ ఇబ్బంది పెడుతుందని అంటూ ఉంటారు. ఇక మూడో పాయింట్ ఏంటంటే, భవన్గఢ్లో సూర్యాస్తమయం తర్వాత ప్రవేశం నిషిద్ధం. ఇక్కడ దెయ్యాలు తిరుగుతాయని చెప్పి అధికారికంగా ఈ ప్రాంతాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. రాత్రి వేళలు ఈ ప్రాంతాల్లోకి వెళ్ళిన వారు ఇక తిరిగి రాలేదని ఎందరో చెబుతూ ఉంటారు. ఒక మాంత్రికుడు ఈ పట్టణాన్ని శపించాడని అంటూ ఉంటారు. భవన్గఢ్లో చోటు చేసుకున్న వింత వింత సంఘటనల గురించి అనేక కథనాలు టీవీలోనూ వచ్చాయి. చాలామంది ఇక్కడ జరిగిన వింత సంఘటనలు స్వయంగా చూసినట్టు చెప్తారు. ఈ ప్రాంతంలో ఇంత అల్లకల్లోల పరిస్థితులున్న ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక ఇక్కడ వింత వింత సంఘటనలు చూసుకుంటాయని చెబుతూ ఉంటారు. ఒక కథనం ప్రకారం ఒక మహిళ ఇక్కడ నీళ్ళల్లో పడిపోయి సహాయం కోసం ఆర్తనాదాలు చేసిందని చెబుతూ ఉంటారు. అక్కడ బావి దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా మందికి ఆత్మ ఏడ్చినట్టుగా వినిపిస్తుందని అంటారు. ఇది ఎక్కడుందంటే ముంబైలో ఒక ప్రదేశంలో ఉందట. ఇది చాలామంది చూసేందుకు ఇష్టపడరు అని అంటున్నారు. ఇక మరో విషయం ఏంటంటే, మీరట్లో ఉన్న జీపీ బ్లాక్లో విచిత్రమైన సంఘటనలు చోటు చేసుకుంటాయని చెబుతారు. పారానార్మల్ సంఘటనలు చూడటం ఇష్టపడే వారికి ఈ ప్రదేశం నచ్చి తీరవచ్చు. నలుగురు స్నేహితులు కొవ్వొత్తి వెలుగులో మద్యం సేవించడానికి చాలామంది చూసినట్టుగా చెబుతారు. ఈ నలుగురు అబ్బాయిలు అక్కడికి వచ్చేవారికి హాని తలపెడతారని అంటారు. మరికొందరు అక్కడ తాము ఎర్రని చీరలు కట్టుకున్న పడుచు పిల్లలను బయటకు వచ్చి తిరుగుతారని అంటూ ఉంటారు. ఇక మరో ప్రదేశం ఏంటంటే, గుజరాత్లోని సూరత్లో డోమస్ బీచ్ ఉంది. దీన్ని నలుపు రాతి బ్లాక్ సాండ్ బీచ్గా పిలుస్తారు. అనేక భయానక సంఘటనలకు ఇది ప్రసిద్ధి. ఈ అందమైన ప్రాంతాన్ని సందర్శించేటప్పుడు చాలామంది తమ ప్రాణాలు కోల్పోయారట. ఒకప్పుడు ఇక్కడ హిందువుల సమాధులు ఉండేవట.
వాటికి సంబంధించిన ఆత్మలే ఇక్కడ తిరుగుతాయని చెబుతారు. బీచ్లో కొంచెం దూరం వరకే అనుమతిస్తారు, దాన్ని దాటి లోపలికి వెళ్ళడం నిషిద్ధం. అక్కడికి వెళ్ళిన వారు తిరిగి రాలేదని అంటుంటారు. ఇక మరో సంఘటన ఏంటంటే అస్సాంలోని జతింగా అనే గ్రామంలో వేలాది పక్షులు వచ్చి చనిపోతూ ఉంటాయి. చంద్రుడు వెలుతురు లేని రాత్రుల్లో సాయంత్రం 6 నుంచి రాత్రి 9 మధ్యలో ఎక్కువగా పక్షులు చనిపోతాయని సూచన వారు చెబుతూ ఉంటారు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఇలా జరుగుతుందని అంటుంటారు. ఇప్పటి వరకు ఇలా పక్షులు చనిపోవడానికి గల కారణాలు కనుగొనలేకపోయారు. ఇక మరో ప్లేస్ ఏంటంటే ఢిల్లీలోని కన్నాట్ ప్లేస్కు సమీపంలో ఉన్న హేలీ రోడ్లో అగ్రశ్రేణికి బౌలి ఉంది. ఇక్కడ అనేక ఫార్మా నార్మల్ యాక్టివిటీస్ జరుగుతాయని అంటుంటారు. ఇక్కడ స్థానికుల కథ ప్రకారం దీన్ని 14వ శతాబ్దంలో మహారాజా అగ్రసేన నిర్మించాడని చెబుతారు. అగ్రసేనికి బౌలి నల్ల నీటితో నిండి ఉంటుంది. అది మనుషులను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తుందని అంటుంటారు. అక్కడికి ఎంతోమంది వచ్చి చనిపోయినట్లు నివేదికలు కూడా నమోదయ్యాయి. ఇది నిషిద్ధ ప్రాంతమైన ఇక్కడికి అనేక మంది పర్యాటకులు వచ్చి పోతూ ఉంటారు. సో ఫ్రెండ్స్, ఇది భయానకం అని తెలిసినా, అంటే నిషిద్ధ ప్రాంతాలని తెలిసినా కూడా అవి దర్శించడానికి అంటే ఒక మంచి ప్లేసెస్ లాగా చెప్తున్నారు. కొన్ని విషయాల్లో అయితే భయంకరం అని చెప్తున్నారు. అంటే పర్యాటక కేంద్రాలు కూడా అవి ప్రసిద్ధి చెందాయి. సో ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా దర్శించండి, భయం ఉన్న వాళ్ళు మాత్రం వెళ్ళకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.